దానికి ఒక అర్థమే లేని రీతిగా ఉంటుండాలి. Today we have meaningless desires. తన నిమిత్తమై తాను ప్రార్థిస్తున్నాడే కానీ ప్రపంచ నిమిత్తమై ఏమాత్రం కూడా ప్రార్థించడం లేదు. He prays for his own welfare and progress, but he doesn't pray for the world. సమాజం చాలా ప్రధానమైనటువంటిది. Society is very దేశం important. చాలా ముఖ్యమైనటువంటిది. Country is very important. సమాజం యొక్క సంక్షేమాన్ని గుర్తించి ప్రపంచంలో మనం వర్తించాలి. We have to conduct ourselves keeping the welfare of the society. కానీ ఈ సమాజమే లేకపోతే వ్యక్తి ఏమాత్రం కూడా రాణించడు. Without society, the individual cannot ఆ prosper. వ్యక్తి ఎవరు? Who is that ఆ individual? వ్యక్తి ఎందున్నటువంటి శక్తి ప్రేమనే. It is the individual ఆ who has ప్రేమ got the strength శక్తియే of love. జగత్తన్నిటిని కూడా ఏకంగా చేస్తుండాలి. It is the power of love that unifies the world. ఇన్ని వేల మంది ఇక్కడ ప్రవేశించడానికి కారణం ఏమిటి? What is the reason for thousands assembling ప్రేమనే here? దీనికి మూల కారణము. It is the love that is the main cause. ఈ ప్రేమనే లేకపోతే మీరు ఇంత దూరం రావడానికి వీల్లేదు. Without this love, you would not have been here. ఈ ప్రేమ ఎట్లా ఉంటుండాలి? What sort of love? ఇచ్చి పుచ్చుకునేటువంటి ప్రేమగా ఉంటుండాలి. It is give and take by way. భగవంతుని ప్రేమను పుచ్చుకోవాలి. You have to receive divine ఈ love ప్రేమను ఇచ్చుకోవాలి. and you have to offer your అయితే love. రెండు చేరి ఏక ప్రేమనే, ఒకే ప్రేమనే. However, both are one. భగవంతుని యొక్క ప్రేమని నీ శరీరం నందు ప్రతిబింబంగా నీకు కనిపిస్తుంటుండాలి. The divine love appears as a reflection in దీనిని your body. పురస్కరించుకొని మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. సనాతనుడైనటువంటి భగవంతుని యొక్క ప్రేమతత్వము సర్వభూతముల యందు కూడాను ప్రతిబింబించుతుండాలి. The love of this ancient eternal divinity shines in everyone as its కానీ reflection. ఈ ప్రేమను దుర్వినియోగపరచుకోవడానికి కాదు ఇచ్చిండేది. The love is gifted not to దీనిని misuse it. సద్వినియోగం గావించు. We have to make proper నీ use of it. హృదయంలో నింపుకో. Fill it up in your పనులకు heart. పంచు. Share it. దేశాన్ని ఆనందపరచు. And make this country happy. ఇది నీ ప్రేమ యొక్క ప్రభావమైనటువంటి యొక్క తత్వము. This is the nature of love. ఎవరికి ఇన్విటేషన్ పంపించాము? Who are invited here? ఎవరికి రామని పిలిచాము? Who are asked to be here? ఏమీ లేదు. Nothing ఆ whatsoever. ప్రేమనే, ఆ సున్నితమైనటువంటి ప్రేమనే ఒక మ్యాగ్నెట్ వలె అన్నిటినీ ఆకర్షిస్తుంది. It is the tender, soft, delicate, అయితే magnetic love ఈ that has drawn మ్యాగ్నెట్ you అనేటువంటి here. దాంట్లో శక్తి ఉంటుండాలి. There is power in this magnet. కొంతమంది ఇనుప ముక్కలను తీసుకోలేకుండా పోవటం చేత వాళ్ళు అనుకుంటారు నిజంగా ఈ శక్తి ఈ మ్యాగ్నెట్ లో ఉంటుంటే నన్ను ఎందుకు దగ్గర రాకూడదు. Some don't carry with them the iron filings, therefore they are not drawn by the magnet. కాదు కాదు, ఈ మ్యాగ్నెట్ లో శక్తి ఉంది. There is power in the magnet. కానీ ఐరన్ లో రస్ట్ డస్ట్ ఉంటుండాలి, అందువల్లనే ఆకర్షించుకుంది. But that iron is dusted and the rusted, therefore it is రస్ట్ not drawn. డస్ట్ ను క్లీన్ చేసి తప్పక ఆకర్షిస్తుంది. Remove the rust and the dust, it is bound to be అది drawn. ఏ విషయ వాసనలు, That అది ఏ rust రాగద్వేషములు, is sensual pleasure. అది ఏ అసూయ భావములు, That is jealousy and ఇవన్నిటిని envy. నేను పరిశుద్ధం చేస్తే ఎక్కడ ఉండినా నేను నీ వాడే నీవు నా వాడే. If you cleanse and purify yourself, you may be anywhere. You belong to Bhagavan. ఎక్కడైనా ఉండును. You may be anywhere. అడవుల యందున్న, You may be in the forest ఆకాశముననున్న, or in space, పట్టణముననున్న, city, పల్లెనున్న, village, గుట్ట మీదనున్న, mountain top, నట్టేటబడి ఉన్న, deep sea. దిక్కులేని వాని సాయినోము. If you are forlorn and needy, Bhagavan will come to your rescue. ఎక్కడైనా ఉండు, You may కానీ be anywhere. నీ హృదయాన్ని పవిత్రం చేసుకో. But make your heart ఈ always పవిత్రమైన sacred. ప్రేమను నీవు పెంచుకో. Develop the sacred ఆ love. ప్రేమ చేతనే నీ జన్మ సార్థకం కాకుండా ఇంకా నీ యొక్క కుటుంబమే కాకుండా నీ పరివారం కూడాను, నీ యొక్క పరిసర ప్రాంతంలో వారు కూడాను పవిత్రం చేయడానికి అవకాశం అవుతుంది. It is the love that redeems your life, the life and lives of your family members and the neighborhood and ఈనాటి society by ప్రధానమైన and large. సందేశము హృదయము ప్రేమమయంగా మార్చుకోవడం. The heart should be transformed in such a way that it will be full ఏది of love. ఇవ్వనక్కర్లేదు. You don't need to మీకు offer. తెలుసు ప్రశాంతిలో ఒక పుష్పము ఒక కొబ్బరికాయ కూడాను దీనిలో అలౌ చేయము. In Prashantilayam, you are not allowed to offer a ఏ flower or a దానికి కూడాను coconut. మేము ఇక్కడ ప్రవేశపెట్టము. No, nothing is allowed here. కానీ ఒక్క ప్రేమకు మాత్రమే ఇక్కడ ప్రవేశం ఉంటుంది. There is entry for love. ప్రేమకు చిహ్నంగా స్వామి అక్కడ ప్రయాణమైనప్పుడు ప్రేమ బిందువులంతా కురిచాయి. As Bhagavan started from there, we have experienced this morning the drops of love. ఒక శుభ సూచనలు. They are all signs of all auspicious occasions. ప్రపంచమంతా కూడాను ప్రేమమయంగా మారాలి. The whole world should be full of అప్పుడే love. ఈ దుఃఖములు, ఈ యొక్క దేశములు, ఈ అసూయలు, ఏ యొక్క భావములు కూడాను లేకుండా ఉంటుంటాయి. Then there will be no jealousy, envy or pride. ఈనాడు అసూయలు మహా దుర్మార్గమైనటువంటి రోగములు.
Today, jealousy is a disease among people. ఒక ఇంటి వారిని చూస్తే మరొక ఇంటి వారికి అసూయ. A family is jealous of another ఒక వ్యక్తిని family. చూస్తే మరొక వ్యక్తికి అసూయ. A person is ఒక envious of గ్రామాన్ని another. చూస్తే మరొక గ్రామానికి అసూయ. A village is ఒక jealous of దేశాన్ని another. చూస్తే ఒక దేశాన్ని చూస్తే మరొక దేశానికి అసూయ. A country is jealous of another country. కనుక ఈ అసూయ అనేటువంటిది ప్రాకిపోతున్నది. So jealousy is widely spreading. కనుక ఈ అసూయను మొట్టమొదటి నిర్మూలన చేయాలి. Therefore, first kill this jealousy. ఈ ద్వేషాన్ని నిర్మూలన చేయాలి. Kill this hatred. ఈ యొక్క క్రోధాన్ని నిర్మూలన చేయాలి. Kill this ఈ anger. మూడింటికి నిర్మూలన ఏమిటి? How to kill them? ప్రేమని. It's love that will help you to ఈ kill. ప్రేమ కంటే మించినటువంటి యొక్క పవర్ఫుల్ ఔషధము మరొకటి లేదు. There is no other powerful medicine beyond this love. కనుక ప్రేమను పెంచుకోండి. Develop love. ఎవరిని చూసినా నవ్వుతూ నవ్వుతూ మాట్లాడండి. Talk to people smiling. నీ ద్వేషం వచ్చినప్పటికీ హౌ ఆర్ యు సార్ అని పలకరించండి. Even if the enemy comes to you, say, how are you, sir? సార్ గుడ్ మార్నింగ్ సార్. Say, good morning, sir. ఈ విధంగా పలికితే వాడి హృదయం కూడా ఎంత మార్పు అవుతుంది. When you say so, their heart will change. ద్వేషం చేసి చి అని తిప్పుకుంటే వాడు కూడా చి అని పోతాడు. When you turn your face, the other man also will do. తద్భవతి. As is the feeling, so would be the response. అది తుకారాం చెప్పాడు. మనసుకు మనం సాక్షి, దేహకు గుణం సాక్షి, సర్వంకు స్వామి సాక్షి, ముఠాలకు మూర్ఖం సాక్షి. కనుకనే మనం హృదయం సాక్ష్యం అందరినీ మనం ప్రేమతో పలకరించాలి. Therefore, our heart is the witness. Talk to everyone with all the love. కనుక నేటి నుంచి సాధ్యమైనంత వరకును ప్రేమను అభివృద్ధి గావించుకోండి. From this day to the extent possible, ద్వేషాన్ని develop నిర్మూలం love. చేయండి. Kill this hatred. అసూయను నిర్మూలం చేయండి. Kill this envy. క్రోధాన్ని దగ్గరకు రానివ్వకండి. Don't allow the anger to be anywhere near. ఎంత దూరంగా ఉంటే అంత నీవు ఆనందాన్ని అనుభవిస్తావు. The more it is far off, you will be more happy. వెరీ 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 హ్యాపీ. చాలా మంది స్వామి హ్యాపీ బర్త్డే అని అన్నారు విదేశీయులు. Foreigners said, Swami, happy birthday. నేను ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ. Bhagavan is always happy. కానీ హ్యాపీ మీలో లేరు, మీరే బీ హ్యాపీ అన్నారు. Since you don't have happiness, Bhagavan blesses you so that you would be నాకు happy. హ్యాపీ బర్త్డే చెప్పనక్కర్లేదు. You don't need to wish Bhagavan happy birthday. ఒక్కొక్క సెకండ్ నేను హ్యాపీగానే ఉంటాను. Bhagavan is happy every second. మీరు సంవత్సరానికి ఒకటి హ్యాపీ బర్త్డే అంటారు. You say once a ఈ year. హ్యాపీ కోసం నేను సంవత్సరం వరకు కాచుకోను. Bhagavan does not need to wait for one full year so as to be greeted. క్షణం కూడా నువ్వు హ్యాపీనే ఉంటుంటారు. Every moment he is happy. మీరు కూడాను క్షణం కూడాను హ్యాపీగా ఉంటుండి, హెల్తీగా ఉంటుండి, ఈ ప్రేమ అనేటువంటి యొక్క వరప్రసాదాన్ని ప్రపంచానికి పంచి మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి. Bhagavan blesses you so that you would be happy every minute of your life by sharing the love with everyone.